ప్రతి మనిషి దేవునికి భయపడవలసిందే. అయితే దేవునికి భయపడితే కలిగే ప్రయోజనాలేంటి? ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. అయితే దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం దేవుని భయము. ప్రతి మనిషి దేవునికి భయపడాలని ప్రభువారు చెప్తున్నారు. అయితే దేవునికి భయపడితే ఒక విశ్వాసికి కలిగే ప్రయోజనాలేంటి? మొదటిగా సామెతల గ్రంథం 1 అధ్యాయం 7 వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మొదటిగా తెలివి వస్తుంది మనకి. దేవుడు మనకి తెలివిస్తారు. ఈరోజు తెలివి లేక అనేక మంది జనాలు సతమతమైపోతున్నారు. రెండోదిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహ్యించుకుంటారు. సామెతల గ్రంథం 8 అధ్యాయం 13 వచనంలో. అలాగే రెండోదిగా ఒక విశ్వాసికి దేవుని నమ్ముకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగితే వచ్చే ప్రయోజనాలేంటంటే దీర్ఘాయువు కలుగుతుంది. సామెతల గ్రంథం 10:27లో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. అంటే మొదటిగా తెలివి వస్తుంది, చెడుతనం అసహ్యించుకుంటాము, దీర్ఘాయువు కలుగుతుంది. అలాగే సామెతల గ్రంథం 14 అధ్యాయం 26 వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించునంట. అంటే ఈరోజు ధైర్యం కలిగి జీవించాలి అంటే ప్రతి విశ్వాసి దేవుని యందు భయభక్తులు ఉండాలి. కొంతమందికి భయం ఉంటది, కొంతమందికి భక్తి ఉంటది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే భయము, భక్తి 2 ఉండాలి. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం గలవారుగా ఉంటామంట. అలాగే సామెతల గ్రంథం 14 అధ్యాయం 27 వచనం కూడా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఓటంట. ఆ జీవపు ఓట మరణ పాశములో నుండి విడిపించునంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఓటగా ఉంటాము. ఆ జీవపు ఓట మన మరణ పాశంలో నుండి మనల్ని విడిపించుద్ది. అలాగా విడిపించబడాలన్నా, బహుధైర్యం కలిగి ఉండాలన్నా, దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా, తెలివి కలిగి ఉండాలన్నా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్లాగే సామెతల గ్రంథం 22 అధ్యాయం 4 వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమంట. అట్లాగే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగునంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఒక విశ్వాసి జీవిస్తే, ఆ విశ్వాసికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. వినయ మనసు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవము కలిగిన వారిగా ఉంటారు. అట్లాగే సామెతల గ్రంథం 23 అధ్యాయం 17 వచనం, 18 వచనం చూస్తే, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అలాగ నువ్వు చేయగలిగితే నీ ఆశ భంగము కానేరదంట. అంటే మనకున్న ప్రతి ఆశ భంగం కానివ్వకుండా దేవుడు మనకున్న ఆశను నెరవేరుస్తారు. అలాగే కీర్తన గ్రంథం 19 అధ్యాయం 9 వచనం చూస్తే, యెహోవా యందైన భయము పవిత్రమైనదంట. అది నిత్యము నిలుచునంట. దేవుని యందు భయం కలిగుంటే మనం ఏ తప్పు చేయకుండా పవిత్రమైనదిగా ఉంటది యెహోవా యందు భయము. అది నిత్యము నిలుచుద్దంట. అలాగే సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునంట. ఆ అధ్యాయం మొత్తం చూస్తే స్త్రీకున్న ప్రత్యేకతలు, దేవుడిచ్చే గొప్ప వరాలేంటో మనం చూడగలం. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 14 వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల మీకు క్షేమము. అంటే ఎవరైతే దేవుని యందు ఆయన మాటలు భయం కలిగి ఆయన మాటలు శ్రద్ధగా వింటారో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారికి క్షేమము కలిగిద్దంట. ఇన్ని ప్రయోజనాలు మనకున్నప్పుడు లోకములో లోక యొక్క లోకంలో ఉన్న శ్రమల గురించి ఆలోచిస్తాం. లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తాం గానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ మనకొస్తాయని ఒక విశ్వాసి గ్రహించి అట్టి మనస్సు కలిగి ఉండాలి. మనకు తెలివినిస్తాడు దేవుడు, దీర్ఘాయువునిస్తాడు, బహుధైర్యమును పుట్టిస్తాడు, జీవపు ఓటగా ఉంటాము. అది మరణ పాశంలో నుండి మనల్ని విడిపిస్తది. ఐశ్వర్యం వస్తది, ఘనత వస్తది, జీవం వస్తది. హ్మ్. మన ఆశ భంగము కానేరదు. మనకు పవిత్రంగా ఉంటాము. అది నిత్యము నిలిచినట్లుగా ఉంటాము. మనకు క్షేమం కలిగి ఉంటాము. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.